సువార్తలో మనం మార్కు సువార్తలు 4 సువార్తల్లో చూస్తే యేసయ్య అనేక గ్రామాలకి వెళ్తూ, అనేక పట్టణాలకి వెళ్తూ ఆయన అనేకులకి దేవుని గురించి చెప్తూ, ఇంకొక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి అస్వస్థత ఉన్న వారిని దేవుడు స్వస్థపరిచారు. హల్లెలూయా. అయితే ఈ యేసయ్య అనేకుల్ని స్వస్థపరుస్తున్నాడని, ఆయన చేస్తున్న కార్యాలు, కుంటివారు నడుస్తున్నారని, మూగవారు మాట్లాడుతున్నారని, వినికిడి శక్తి లేని వారు వినికిడి శక్తి పొందుకుంటున్నారని, గుడ్డివారు చూస్తూ ఉన్నారని, అనేకులు అక్కడక్కడ అందరూ మేలు పొందుకున్నవారు, స్వస్థత పొందుకున్నవారు, గుడ్డివారి కన్నులు తెరవబడడం, మూగవారు మాట్లాడడం, నడవలేని వారు నడవడం, కుష్టి రోగితో బాధపడుతున్నటువంటి వారు ఆ వ్యాధుల నుంచి విడుదల పొందుకోవడం, అనేకులు వారు విడుదల పొందుకోవడమే కాకుండా అనేకులకి తెలియజేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. అనేకులకి తెలియజేస్తూ ఉంటే వారిలో ఒక స్త్రీ ఉంది. ఆమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో ఆ తల్లి బాధపడుతూ ఉంది. అయితే ఈమె ఏం చేసిందంటే దేవుని యొక్క మాటల్ని జాగ్రత్తగా వింటుందంట. సువార్తల్లో ఆమె గూర్చి వ్రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా? మార్కు సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే యేసుని గూర్చి విన్నదంట. ఎప్పుడైతే యేసుని గూర్చి ఆమె విన్నదో, ఆమె హృదయములో ఒక తలంపు, ఒక ఆలోచన వచ్చింది. ఏమని అంటే, ఆయన గూర్చి వినగానే ఆమె హృదయంలో నమ్మిక కలిగింది. ఏమని నమ్మిక కలిగిందంటే, ఆయన మాటలోనే అంత శక్తి ఉంటే ఆయన వస్త్రములో ఇంకెంత ప్రభావం ఉంటుంది, ఆయన మాటలోనే ఎంతో శక్తి ఉంది, ఆయన్ని ఒకసారి వచ్చి అట్లా తాకితే నేను స్వస్థపడతాను, నమ్మిక ఆమె హృదయంలో కలిగింది. హల్లెలూయా. పైన మనం వచనంలో చూస్తే ఆమె అంట అనేక వైద్యుల చేత చాలా తిప్పలు పడిందంట. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ రక్తస్రావ రోగము నుంచి విడుదల పొందుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటుందో, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటుందో కదండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఆమె గురించి ముద్రించబడింది. హల్లెలూయా. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. అందరం ఒకసారి చప్పట్లు కొడదామా? కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. ఈ రోజున ఈ లేఖన భాగంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఈమె యేసును గూర్చి విన్నది. రోమాపత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును అని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి ఆ పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. యేసును గూర్చి ఆమె వినింది. వినిన వెంటనే ఆమె హృదయంలో ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసమే ఆమె యొక్క శరీరంలో స్వస్థతకి కారణమైంది. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము కూడా దేవుని మాటల్ని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి.
మనం కింద వచనాల్లో ద్వితీయోపదేశకాండంలో మనం కింద చూస్తే శ్రద్ధగా వింటే అంట ఆ మొదటి వచనం నుంచి ద్వితీయోపదేశకాండం మొదటి వచనం నుంచి 14 వచనాల వరకు మనం చూస్తే చాలా దీవెనలు ఉన్నాయి అక్కడ. ఆ దీవెనలన్నీ మనకి వచ్చి మనకి ప్రాప్తిస్తాయంట. ఎప్పుడు ఆ దీవెనని మనం స్వతంత్రించుకుంటాం? ఆ దీవెన ఎప్పుడు మనం సొంతం చేసుకుంటామంటే, ఎప్పుడు దీవెన మనం అనుభవించాలంటే, దీవెన మనం తీసుకోవాలంటే, పొందుకోవాలంటే మొదటిగా దేవుని యొక్క మాటని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని వదిలివేయడం కాదు, కానీ దానిని అనుసరించి. ఒకసారి చదవండి 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఆమేన్, హల్లెలూయా. ఏ దీవెనలన్నీ ప్రాప్తిస్తాయి అంటే, కింద వచనాల్లో పట్టణాల్లో దీవించబడతారు, పొలములో దీవించబడతారు, గర్భఫలము, మీ భూఫలము, పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు అన్నీ కూడా దీవించబడతాయంట. ఎప్పుడు దీవించబడతాయి? దేవుని యొక్క మాటని వినినప్పుడు. శ్రద్ధగా వినడమే కాకుండా అనుసరించి నడవాలి. అనుసరించి నడవడమే కాకుండా ఇంకేం చేయాలి? చాలా జాగ్రత్తగా విని వదిలివేయడం కాదు, కానీ హృదయంలో భద్రం చేసుకోవాలి. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే మన హృదయంలో నుండి జీవధారలు బయటికి వెళ్తాయి కనుక హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అని సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తారు. హల్లెలూయా. ఇంకా మన యొక్క గంప, పిండి పిసుకు తొట్టి దీవించబడతాయి. అంతేకాకుండా లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాం, బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతాం. మన మీద పడు శత్రువులని దేవుడు ఏం చేస్తాడు? 7 త్రోవల్లో మన ఎదుటి నుండి పారిపోవునట్లు చేస్తారంట. హల్లెలూయా. ఇంకా మన కింద వచనంలో 8వ వచనంలో 9వ వచనంలో కింద వచనాల్లో మనం చూస్తే మన కొట్లలో మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ఏమని అంటే, దీవెన కలగడం కోసమని దేవుడు ఆజ్ఞాపిస్తారంట. హల్లెలూయా. ఎప్పుడు ఈ దీవెనలన్నీ మనం స్వతంత్రించుకుంటాం? దేవుని యొక్క మాటని శ్రద్ధగా వినాలి. విని వదిలివేయకుండా మన హృదయంలో దేవుని మాటల్ని భద్రం చేసుకోవాలి. అప్పుడే ఈ దీవెనలన్నీ మనం స్వతంత్రించుకోగలుగుతాం.